అసలు మీకు ఎప్పుడైనా అనిపించిందా మన విజయవాడలో ఇంకా వైజాగ్లో ఈ గాంజా కోకెయిన్ ఇంత ఓపెన్గా ఎలా దొరుకుతున్నాయని? హలో హాయ్ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్ సారథి టాక్స్. ఈ మార్చ్లో డ్రగ్స్ పైన జరిగిన దండయాత్రలో షాక్ అయ్యే నిజాలైతే బయటపడ్డాయి. యాక్చువల్లీ జస్ట్ ఈ లాస్ట్ 10 రోజుల్లో 500 కేజీల పైన గాంజా దొరికింది అండ్ లక్షల కోట్ల విలువ చేసే సింథటిక్ డ్రగ్స్ అయితే దొరికాయి. ఆపరేషన్ గరుడ అని సిబిఐ ఇంకా ఎన్సిబి వాళ్ళు ఈ విశాఖపట్నం పోర్ట్ దగ్గర చేసిన ఆపరేషన్ ఇది. అయితే వైజాగ్ పోర్ట్లో ఒక స్టేట్కే ఎకానమిక్ గేట్వే ఇది, కానీ ఈ న్యూస్ చూసిన తర్వాత మన స్టేట్కే ఇది డ్రగ్ గేట్వేగా మారిపోయిందా అనిపిస్తుంది. అసలుకి బ్రెజిల్ నుంచి వచ్చిన కంటైనర్లో ఈస్ట్ పేరుతో కొకైన్, హీరోయిన్ ఇంకా ఎంఎండిఏ అసలు నోరు కూడా తిరగవు అలాంటివన్నీ దొరికాయి అన్నమాట అక్కడ. సిబిఐ అయితే కన్ఫర్మ్ చేసేసింది దాని గురించి. అండ్ సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ పైనే ఎలిగేషన్స్ వచ్చాయి దీని మీద. సో ఇంత పెద్ద మాఫియా ఒక రోజులోనో ఒక రాత్రిలోనో మొదలైపోతుంది. పోర్ట్లో ఉన్న పెద్ద పెద్ద అఫీషియల్స్ ఇంకా పొలిటీషియన్స్ సపోర్ట్ లేకుండా ఖచ్చితంగా లక్షల కోట్ల డ్రగ్స్ స్టేట్లోకి వస్తుందంటే ఎవరు నమ్మరు. అండ్ గవర్నమెంట్ ఇంకా దీన్ని యాక్సిడెంటల్గా వచ్చిందని చెప్పి కప్పిపుచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారేమో అనిపిస్తుంది. ఇంకా మన సినిమా యాక్టర్స్ గురించి చెప్పాలి. జూన్ 2025లో మొదలైంది ఈ ఇన్వెస్టిగేషన్. ఆల్మోస్ట్ ఇప్పుడు పీక్ వచ్చేసింది. పాపులర్ యాక్టర్ అతను శ్రీరామ్ అంటే శ్రీకాంత్ అని అంటుంటారు. ఆయన కొకైన్ కేసులో అరెస్ట్ అయ్యి ఇప్పుడు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఇప్పుడు షాకింగ్ విషయం ఏంటంటే ఇక్కడ 4.7 lakh రూపీస్ గూగుల్ పే నుంచి పే చేశారని చెప్పి ట్రయల్స్ ఉన్నాయి. అంటే గ్రాముకి 12,000 రూపాయలు పెట్టి 40 సార్లు కొన్నారని చెప్పి పోలీసులు చెప్తున్నారు. వీళ్ళు కేవలం అడిక్ట్స్ మాత్రమేనా అని చెప్పి ఇక్కడ క్వశ్చన్ వస్తుంది. లేదంటే యాక్టర్స్ పేరుతో వీళ్ళు డ్రగ్స్ సప్లై చేస్తున్నారని ఇంకో క్వశ్చన్. అంటే ఎన్ని పబ్బులు ఇంకా ఎన్ని ప్రైవేట్ పార్టీస్ ఉన్నాయి, ఎన్ని దందాలు నడుస్తున్నాయని చెప్పి అందరికి ఒక పెద్ద క్వశ్చన్లా మిగిలిపోయింది. అండ్ టాలీవుడ్ డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్లు కానీ ఎందుకు వీటి మీద క్వశ్చన్ చేయరు ఆర్ ఖండించరు అనేది చాలామందికి అదొక బిగ్ క్వశ్చన్లా మిగిలిపోయింది ఇప్పుడు. అండ్ ఏపీ గవర్నమెంట్ వచ్చేసి ఈగల్ అనే స్పెషల్ ఫోర్స్ని పెట్టింది. సో మార్చ్ 2026లో 157 కన్విక్షన్స్ వచ్చాయి. అంటే క్రిమినల్స్కు శిక్ష పడుతుంది అనే ఒక నమ్మకం అయితే ఖచ్చితంగా వస్తుంది. కానీ కామన్ మ్యాన్ వాళ్ళ పిల్లలు మాత్రమే ఎందుకు అరెస్ట్ అవుతున్నారు అనే ఒక క్వశ్చన్ ఉంది. అంటే పెద్ద పెద్ద డాన్లు ఎందుకు జైలుకి వెళ్ళట్లేదు ఒక క్వశ్చన్ అయితే ఉంటుంది కదా మనకి. అండ్ స్కూల్స్ ఇంకా కాలేజ్ దగ్గర చాక్లెట్స్ అండ్ బిస్కెట్స్ పేరుతో డ్రగ్స్ అమ్ముతారు అని చెప్పి డివైఎఫ్ఐ వాళ్ళు చెప్తున్నారు అనమాట. అండ్ రీసెంట్గా డ్రగ్ మాఫియా పైన నెల్లూరులో అతను యూత్ లీడర్ ప్రొటెస్ట్ చేస్తే ఆయన అయితే మర్డర్ చేసి చంపేశారు. అంటే ఈ మాఫియాకి మాత్రం ఖచ్చితంగా పొలిటికల్ ప్రొటెక్షన్ అయితే ఖచ్చితంగా ఉంది. అండ్ గవర్నమెంట్ అఫీషియల్స్ని మాత్రం మనం ప్రశ్నించే టైం అయితే వచ్చేసింది. ఎందుకంటే డ్రగ్స్ అనేది ఒక ఫ్యామిలీలో ఒక పర్సన్ని కాదు, ఒక జనరేషన్ని నాశనం చేసేస్తుంది. ఇలాంటి యాక్టర్స్ ఏమో స్క్రీన్ మీద స్టే నో టు డ్రగ్స్ అంటారు, కానీ రియల్ లైఫ్లో మాత్రం పార్టీలు చేసుకుంటుంటారు. ఈ డ్రగ్ మాఫియాని రూట్స్ నుంచి ఎలిమినేట్ చేసేయాలి అసలు యాక్చువల్లీ. అంటే ఆ పోర్ట్లో ఉన్న పెద్దవాళ్ళందరినీ ఖచ్చితంగా బయటికి తీసుకొచ్చేస్తే మనకంటూ జనాలకు క్లారిటీ వచ్చేస్తుంది. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ రూపంలో చెప్పండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీస్కి షేర్ చేయండి, అది కూడా అవేర్నెస్ కోసం. సబ్స్క్రైబ్ టు సారథి టాక్స్. జై హింద్.